హాయ్ పిల్లలు, ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కావున ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి కథను గురించి మనం తెలుసుకుందాము. అసలు రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం పని ఏమిటి? గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు గణతంత్ర దినోత్సవానికి అనగా రిపబ్లిక్ డేకి స్కూల్కి పోవడానికి పొద్దున్నే తయారు కావాలి. వాళ్ళ అమ్మవాడికి కొత్త ప్యాంటు, ఒక కొత్త షర్టు 2 రోజుల ముందే కొన్నది. అందులోనూ అది రెడీమేడ్ది. కొన్న బట్టలు బాగా పొడుగ్గా లేదా లూజ్గా అవుతాయి. అలాగే ఈ పిల్లవాడి ప్యాంటు కూడా చాలా పొడుగ్గా అయ్యింది. అయితే ఒకసారి ఈ అబ్బాయి ఆ ప్యాంటుని వేసుకొని చూశాడు. అది నడుము దగ్గర బాగానే ఉంది, కానీ చాలా పొడుగ్గా ఉంది. కొంతమంది పిల్లల అలా అయినప్పుడు మంచిగా మడతలు పెట్టి వేసేసుకుంటారు, కానీ కొంతమంది మాత్రం అలా ఇష్టం ఉండదు. దాన్ని కట్ చేసి నీట్గా కుట్టుకొని వేసుకుంటారు. ఇంకా అందులోనూ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది. ఆ మిషను అందరికీ వచ్చు. అప్పుడు ఇంకా పిల్లవాడికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూసి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి ఇలా అంటున్నాడు. అప్పటికి వాళ్ళ నాన్న ఏవో కొన్ని పేపర్లు చూస్తూ రాసుకుంటూ చాలా హడావిడిగా ఉన్నాడు. నాన్న, నా ప్యాంటు చాలా పొడుగైపోయింది, కొంచెం కట్ చేసి కుట్టి ఇమ్మన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నాకు ఇప్పుడు కొంచెం పనిగా ఉంది, అంటే ఇప్పుడు నేను కొంచెం చాలా బిజీగా ఉన్నాను, తర్వాత రా అని ఆ అబ్బాయికి చెప్పాడు. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళ అమ్మ వంటింట్లో వంట చేస్తోంది. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మ, నా ప్యాంటు కొంచెం పొడవు ఎక్కువయ్యింది, దాన్ని కొంచెం కట్ చేసి కుట్టమన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, ఇప్పుడు కాదు, నాకు వంట చేసేది ఉంది, అందులోనూ ఈరోజు అందరూ తొందరగా వెళ్ళాలి కదా అని అంది. ఆ తరువాత వాకిట్లో ముగ్గు వేస్తున్న అతని అక్క దగ్గరకు వెళ్ళి అడిగాడు. ఆమె, నాకు ఇప్పుడు కాదు, నేను ఈరోజు గణతంత్ర దినోత్సవం, అదే రిపబ్లిక్ డే కదా, చాలా పెద్ద ముగ్గు వేసి దాంట్లో రంగులు కూడా నింపాలి, ఇంకా అందులోనూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని కూడా నేను రాయాలి. ఈ పిల్లవాడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ అక్క కూడా నాకిప్పుడు కాదు అని చెప్పింది. ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఒకసారి టైం చూసుకున్నాడు. ఇంకా టైం అతనికి గంట సమయం మిగిలింది. ఎందుకంటే అతను ఆ రోజు చాలా తొందరగా నిద్రలేశాడు. ఈలోపు స్నానం చేయడానికి వెళ్ళాడు. అంతలో వాళ్ళ నాన్న గారి పని పూర్తయిపోయింది. తర్వాత కొడుకు గుర్తుకు వచ్చాడు. అయ్యో పాపం, వాడికి ప్యాంటు పొడుగయిందంట, కుట్టి పెట్టేస్తే అయిపోతుంది కదా అని వచ్చాడు. వచ్చి చూస్తే అక్కడ ప్యాంటు ఉన్నది. వెంటనే ఆ ప్యాంటుని కొంచెం కట్ చేసి నీట్గా కుట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. తరువాత వాళ్ళ అమ్మ వంట చేయడం కూడా పూర్తి అయ్యింది. ఆమె కొడుకు అడిగిన విషయం గుర్తుకు వచ్చి, అయ్యో పాపం, వాడికి కొంచెం ప్యాంటు పొడుగయిందంట, తొందరగా వెళ్ళాలి కదా అని ముందుకు వచ్చేసి ఆ ప్యాంటుని కొంచెం కట్ చేసి నీట్గా కుట్టి అక్కడ పెట్టింది. ఇంతలో వాళ్ళ అక్క, ఆమె వేసే ముగ్గు, రంగులు అంతా పని పూర్తయిపోయింది. తర్వాత ఆమె తమ్ముడు అడిగిన పని గుర్తుకొచ్చింది. అయ్యో పాపం, వాడు తొందరగా వెళ్ళాలి కదా అని వచ్చి వెంటనే ఆ ప్యాంటుని ఇంకొంచెం కట్ చేసి కుట్టి అక్కడ పెట్టింది. అంతలో ఆ పిల్లవాడి స్నానం కూడా పూర్తి అయింది. ఇంకా వాడు ఉత్సాహంతో ఎగురుకుంటూ గెంతుకుంటూ బయటికి వచ్చేశాడు.
తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ ప్యాంటు వేసుకున్నాడు. అది కాస్త నెక్కరయ్యింది. ఈ కథ అంతా విన్నాక ఇక్కడ ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నారా? లేరు కదా! వారు అందరూ ఆ పిల్లవాడి మీద ప్రేమతోనే పనిచేశారు. ఇక్కడ తండ్రి, తల్లి, కొడుకు మీద ప్రేమతోనే అదంతా చేశారు. చివరికి వాళ్ళ అక్క కూడా తమ్ముడి మీద ప్రేమతోనే వాడి కోసం పని చేసి పెట్టింది. కానీ ఆ పని మొత్తం చెడిపోయింది. కాబట్టి ఇక్కడ వారి మధ్యలో ఏది మిస్ అయింది అంటే సమన్వయం. సమన్వయం అనగా ఏమిటి? కోఆర్డినేషన్ అనేది లేదు. అందువల్ల ఇక్కడ పని చెడిపోయింది. ఏదైనా ఒక సంస్థ కానీ, ఒక గ్రామం కానీ, ఒక పాఠశాల కానీ, ఒక దేశం కానీ, అందులో ఉన్న అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఆ సంస్థ బాగుపడుతుంది. అంతేకాని అక్కడ ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు పనిచేస్తే అసలైన పని చెడిపోతుంది. కాబట్టి రాజ్యాంగం చేసేది ఇదే. ఇక్కడ రకరకాల సంస్థలు ఉంటాయి. ఏ సంస్థ ఏమి చేయాలి, దేని పని ఏమిటి, దేని బాధ్యతలు ఏమిటి, హక్కులు ఏమిటి అని రాజ్యాంగంలో నిర్వచించబడ్డాయి. అన్నీ కూడా ఇతర ఆ సంస్థలతో జోక్యం చేసుకోకుండా ఎవరి పని వారు చేసుకోవాలి. పొరపాటున ఒక సంస్థలో ఒకరు జోక్యం చేసుకుంటే వాటి గురించి విచారించి వాటిలో ఎవరు ఎంతవరకు చేయాలో రాజ్యాంగం అవసరం అవుతుంది. రాజ్యాంగం అనే పని చేయడానికి కోర్టులు, చట్టాలు ఉపయోగపడతాయి. రాజ్యాంగం అనేది దేశం ఒక పద్ధతిలో పోవడానికి ఉపయోగపడుతుంది. కావున ఇప్పుడు మీకు అర్థమైంది కదా రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగం యొక్క పని ఏమిటి అని. అందరికీ ధన్యవాదములు. నా యొక్క కథ మీరు చాలా శ్రద్ధగా విన్నందుకు.